నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంస్కరణలతో ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ క్యాబినెట్ మీటింగు ఈ నెల 16వ తేదీన ఏపీ సచివాలయంలో జరగనుంది. మరి రెండవ క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 16 జరిగే సమావేశంలో చాలా కీలకమైన అంశాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 22 నుండి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలనేది ప్రభుత్వం సూచనప్రాయంగా ఆలోచన చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు ఈ జరిగే 5-6 రోజులకి అవలంబించాల్సిన విధానాలు ఏంటి, శాసనసభలో ఎలాంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రాటిఫికేషన్ కోసం శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీయంగా ఆమోదించే దిశగా ఎలాంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి చేయబోతున్నారు, పారిశ్రామిక ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా 2024 ఎన్నికలు ఇచ్చిన హామీలు వాటిని పరిష్కరించే దిశగా అమలు చేసే విధంగా క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ నిర్ణయం తర్వాత శాసనసభలో కూడా ఆమోదించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు. మరి ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలు కానీ, అదేవిధంగా ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పెన్షన్స్ని పండుగ వాతావరణంలో జరిపించారు. ఇప్పుడు మళ్ళీ రెండోది ఇసుక ఉచితంగా పంపిణీ కార్యక్రమం నిన్ననే స్టార్ట్ చేశారు. కానీ ఇసుక పంపిణీ ఉచితం అనే పదంలోనే అనేక రకాల అనార్థాలు కూడా అపార్థాలు కూడా కనిపిస్తున్నాయి. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వాలి కదా, సీనరైజ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా లబ్ధిదారు దగ్గర నుంచి వసూలు చేయడం కరెక్ట్ కాదేమో కదా అని చర్చ కూడా బయట స్టార్ట్ అయింది. మరి అలాంటప్పుడు ఉచితం అంటే ఏంటి అంటే ఎక్కడైతే ఇసుక ర్యాంప్ ఉందో ఆ ర్యాంపులో ఇసుక దూకడానికి ఎక్కడ కూడా ఎలాంటి బిల్లు చెల్లించిన అవసరం లేదు. కానీ సీనరేజీ సంబంధించి కానీ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఏమైతే ఖర్చు అవుతుందో అవి మాత్రం చెల్లించాలనేది ప్రభుత్వం చెబుతుంది. కానీ ఉచిత ఇసుక అనే పదంలో ఎక్కడో కన్ఫ్యూజన్ ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఏదేమైనా ఈ నెల 16వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చాలా కీలక అంశాలపైన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి సంస్కరణలు తీసుకురాబోతున్నారు, ఎలాంటి ఎన్నికల హామీలు ఏ అంశాలని కేబినెట్లో పొందుపరిచి అమలు చేయనున్నారో ఈ త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.